వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. భారీ వర్షాలు, వరదల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆస్తి ప్రాణ నష్టం జరిగి బాధపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యులు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ రాష్ట్రాలకు వరద బాధితులకు సహాయార్థం మన వంతు సాయం ఏం చేస్తామనే దాని మీద, ఏం అందిస్తున్నాం అనే దాని మీద ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనందరం చూస్తున్నాం, గత నెల రోజులుగా ప్రజలందరూ ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ఇల్లును పోగొట్టుకొని, ప్రతి ఒక్క సామాను పోగొట్టుకొని మరీ ఒట్టి చేతులతో బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఎంతో మంది ఉన్నారండి. ఫోన్లు చేస్తున్నాం, మాట్లాడుతున్నాము. అండ్ అలాగే రాత్రికి రాత్రి ఊహించకుండా జరిగిన పరిణామాలకి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళే కాదు, ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా దారులు తెగిపోయి గాని ఇలా ఎన్నో ప్రమాదాలకి గురైపోయి ఈ రోజు వరద బాధితులకి అందరూ బాగా స్పందిస్తున్నారండి. మేమనుకొని మన సీరియల్స్ చూస్తున్న వాళ్ళు ప్రజలు మనం లేము, వాళ్ళు ఇలాంటి ఉన్నప్పుడు మనం గలమని మా ప్రెసిడెంట్ చెప్పినప్పుడు ప్రసాదరావు గారు కలిసి అన్ని సీరియల్స్ ఎవరెవరైతే సీరియల్స్ చేశారో అందరూ వాళ్ళు ఇవ్వడండి. అదంతా కలెక్ట్ చేయడం, అమౌంట్ ఎంత అనేది మా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మీకు ఆ అమౌంట్ ని 2 భాగా విభజించి మన 2 రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వం ఇది కనీస ధర్మం అండి మనకి హ్యుమానిటీలో. అంటే మనం ఏదో పుట్టాము, చచ్చాము, బతికాము అన్నట్టు ఉండకూడదు. మన తోటి వాళ్ళకి సహాయపడుతున్నాం. జీవితము మనం బతకడమే కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళకి ఏం సాయం చేయాలి, అది ఇప్పుడు అవ్వచ్చు, వాళ్ళకి అవసరాలు వచ్చినప్పుడు అవ్వచ్చు. ఓన్లీ గవర్నమెంట్ చేయాలని రూల్ లేదు, వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు చాలా గొప్పగా ఉంది. కొంతమంది లీడర్స్ ని చూస్తుంటే ఫీల్డ్ లో దిగేసి, బురదల్లో దిగేసి, ప్రాణాలకు చేసి వయసుని పెద్ద పెద్ద లీడర్, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, మిగతా మంత్రులు అవ్వచ్చు కానీ, తెలంగాణ కానీ చాలా గొప్పగా రెస్పాండ్ అవుతున్నారు. అంత గొప్పగా రెస్పాండ్ వాళ్ళని ఇళ్లలో కూర్చొని కొంతమంది దూషారు కూడా, ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారని. అది కామనే. కొన్ని చోట మన వంతుగా పాజిటివ్ గా ముందుకెళ్ళి మనం ఏం చేయగలమనేది ఆలోచించాలి తప్ప ఏం చేయలేదు, వీళ్ళేం చేయలేదు అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము కూడా ఒకటే అనుకున్నాం, మనం ఏం చేయగలము అని చెప్పి. డెఫినెట్ గా ఇలా రావాలి, మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మనం హ్యాపీగా ఇంటున్నాము అనుకున్నాం, బాధపడతాదండి. మనం ఇంత హ్యాపీగా ఇక్కడ కూర్చొని చూస్తున్నాం, వాళ్ళంత ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయగలమని చేసి తీసుకొని ఫోన్ పే నుంచి ఏదో ఒకటి చేసి వాళ్ళకి సహాయం అందించాలి. మనకైతే వాళ్ళైతే పర్సనల్ గా మాట్లాడి పంపించాలి. చూసి బాధపడి వదిలేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. డెఫినెట్ ప్రెస్ మీట్ పెట్టింది మేము ఎప్పుడు కూడా ప్రజలు ఆశిస్తేనే మా జీవితాలు, మేము ఈరోజు భోజనం చేస్తున్నాము, బతుకుతున్నాము కాబట్టి వాళ్ళతో మేము ఉంటాము. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ సుఖం మేము పాలు పంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము ముందుంటాము, మొత్తం ముందుంటుందని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. ప్రపోజల్ పెట్టినప్పుడు మా ప్రెసిడెంట్ గారు ప్రసాదరావు గారు మేము ఆలోచించాం, అంటే ఎంత చేసినా తక్కువ, అది మనం చేసే దాని వల్ల అది సరిగ్గా లేదా అని చాలా డిస్కషన్ జరిగిన తర్వాత అనే ఏం అంటే లేదు అంటూ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎంత ఇచ్చినా అది వాళ్ళకి ఏంటంటే వేడి నీళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఏ ఒక్క కుటుంబానికి చేరినా హ్యాపీ అని అన్న తర్వాత అందరం డెసిషన్ తీసుకుని ఓకే ఫైన్ అని చెప్పి మా ప్రొడ్యూసర్లు అందరికీ ఒక గ్రూప్ పెడితే ఎవ్రీబడి అందరూ అసలు అంటే ప్రొడ్యూసర్ పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టులు లేకపోయినా ఉన్న ప్రొడ్యూసర్లు కూడా కంట్రిబ్యూట్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ముందుకు వచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు కవర్ చేసేలో మీరు కనుక చేస్తే డెఫినెట్ గా మాలా చాలా మంది వచ్చి అలా ఇబ్బంది పడే జనాలందరికీ కూడా హెల్ప్ జరుగుతుంది. సో ఇలాంటి అంటే నేచర్ కలామిటీ అయినప్పటికీ కూడా డెఫినెట్ గా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా చాలా మంది స్పందించి అలాగే గవర్నమెంట్ కి సహాయిస్తున్నారు. ఇది ఇలాగా అంటే అన్లిమిటెడ్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్టైనర్ భలే ఉన్నాడే. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేశారు. మనీషా కందకూర్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ గురించి మేకర్స్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ముందుగా నేను నా మెంటర్ గురించి మాట్లాడాలని అనుకున్నాను, మారుతి సార్. సో థ్యాంక్ యూ సో మచ్. I think Maruti sir is the only one who believed in me. I think మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారంటే మీకు నా మీద ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ. ఐ జస్ట్ నీడ్ టు డూ వన్. శివ సాయి సార్ గురించి చెప్పాలంటే సాయి సార్తో నేను చాలా చాలా నేర్చుకున్నాను. హీఈస్ అన్ అమేజింగ్లీ ప్యాషనెట్ డైరెక్టర్ అండ్ I think I didn't know the potential I had in me, but he brought it out. So thank you so much, Mr. Perfectionist. Now coming to my hero, Raj Tarun. Raj to movie anta chala supportive ga unnadu. I think I felt very comfortable working with him and my chemistry kuda chala baga vachindi movie lo. So I hope our chemistry resonates with all of you. Nagesh sir, DOP, prati shot to prati frame adar gottaru. He absolutely killed it. So thank you much. Oh, is Shekhar sir, thank you so much for amazing music. I think every scene pandindi ante background score valle. So thank you so much for being part of this movie. I think there are so many other characters that I'm very thankful for. VT Ganesh sir, Abhirami ma'am, Racha Ravindra garu, Sudarshan sir, Hyperadi sir, who were a part of this film and believed in this movie. So I'm so grateful. I feel like your presence has made the movie what it is. So thank you so much for being a part of this movie. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఇది చాలా కొత్త కాన్సెప్ట్ ఉంది అండ్ స్టోరీ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మై క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ చాలా బబ్లీగా ఉంది అండ్ ఐ హోప్ షీ మేక్స్ ఆల్ ఆఫ్ యూ లాఫ్ ఆన్ ద 13th of September. ఇట్స్ అ క్యారెక్టర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ లవ్డ్ ప్లేయింగ్ కృష్ణ అండ్ ఐ థింక్ I'll remember her for the rest of my life. So I hope all of you come watch our movie on the 13th of September. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా అండ్ మా శ్రేయోభిలాషులకి అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఎక్కువసేపు తీసుకోను. ముందుగా మారుతి గారు సార్, ఇయ్యాల జంపల సినిమా తర్వాత నాకు తెలిసి నేను ఫస్ట్ కలిసిన సెలబ్రిటీస్ లో ఇట్స్ ఓన్లీ మీరే ఫస్ట్ పిలిచారు, మాట్లాడారు, ఎంకరేజ్ మీ అలాట్. అప్పటి నుంచి కూడా ఏదో రోజు ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ, విల్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అని అంటేనే ఉన్నారు. అది భలే ఉన్నాడు అని సినిమా కావడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు, ఒకవేళ ఎక్కడైనా బడ్జెట్ పెరిగిపోతుందన్న, నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయన్న, మా డైరెక్టర్ నేను అందరం టెన్షన్ పడేవాళ్ళం. ఆయన మాత్రం ఎప్పుడు అదే స్మైల్ ఉంటుంది. ఆ స్మైల్ మాత్రం ఎక్కడికి పోదు, ఎప్పుడు అదే స్మైల్. మారుతి గారిని కానీ మా టీంని కానీ ఆయన అంతలా నమ్మారు. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శేఖర్ చంద్ర, నేను ఒక 5 years బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒకసారి మాట, శేఖర్ చంద్ర ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ బట్ హీ స్టిల్ డిడ్ంట్ గెట్ హిస్ డ్యూ అని. ఇప్పుడు డ్యూ దాట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్. అండ్ మా ఇద్దరం కూడా కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. వరాజుగా నెక్స్ట్ 2 సినిమాలకు కూడా తనే మ్యూజిక్, ఆ తర్వాత కూడా ఇంకో 30 చేయాలి మన ఇద్దరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నగేష్, మనం కూడా తీసుకోవాలి కాంట్రాక్ట్. అండ్ ఇందాక స్టేజ్ మీద చెప్పాడు కదండి, నాకు విజువల్ గా చెప్పడం వచ్చు, మాటల్లో చెప్పడం రాదు. అది స్టేజ్ మీద మొహమాటంతో చెప్పాలి, బయట కూడా మాట్లాడడం రాదు మనిషికి. పాపం నిజంగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ సోల్ అండ్ అ గ్రేట్ సినిమాటోగ్రాఫర్. అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఇది మనందరికీ 3rd సినిమా, మా ఇద్దరికి కూడా 3rd సినిమా. తెలిసి చాలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. ఆయన అంత భలే ఉన్నాడు అనేలా కనిపించడానికి కారణం కూడా తను మా డైరెక్టర్, వీళ్ళిద్దరు కన్విక్షన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నించొద్దే మనకంత ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ శివసాయి, మా సినిమాకి అతి ముఖ్యమైన వ్యక్తి ఆయన అండి. సో మారుతి గారు పాయింట్ చెప్పిన దగ్గర నుంచి కూడా ఒక్క క్షణం కూడా సినిమా తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు. పని రాక్షసుడు అంటారు కదా, అతను నిజంగా పని రాక్షసుడు అండి. అందరూ కూడా అలాగే పని చేయాలనుకుంటారు. సీరియస్లీ అతనికి ఉన్న కన్విక్షన్ కానీ, అండ్ ఆ సినిమాలో కూడా మీరు క్యారెక్టర్ చూస్తే ఒక చిన్న గీత దాటడం అనేది చాలా ఈజీ అండి ఎక్కడన్నా సరే, కానీ ఎక్కడా గీత దాటకుండా చాలా అందంగా రాసి అందంగా తీసాడండి. దానికి కారణం ఆయనలో ఉన్న సంస్కారమే సినిమాలో కూడా. సో వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్ దట్. సో థ్యాంక్స్ అలాట్, నన్ను అంత కొత్తగా చూపించినందుకు, నాతో అంత బాగా చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అభిరామి గారు మోస్ట్ ఇంపార్టెంట్. క్రష్ అని చెప్పి మదర్ క్యారెక్టర్ ఇస్తాను అయితే మాత్రం క్రష్ కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాము, మదర్ కాబట్టి మాటలు నేరిస్తాడు ఎప్పుడే. బట్ లేదండి, విరుమంటి ఇస్ వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ అప్పటి నుంచి కూడా ఐమ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. నాకు శివసాయి ఇలాగా అభిరామి గారు అనుకుంటున్నావు అని చెప్పినప్పటి నుంచి కూడా ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నిజంగానే సినిమాలో మీరు ఏ సీన్లో కూడా ఎక్కడ నాకు మదర్ అని ఎక్కడ అనిపించదు. నేను ఎప్పుడైనా అమ్మ అని పిలిస్తే గుర్తు రావాలి తప్ప యూ లుక్స్ లైక్ మై సిస్టర్ ఓన్లీ. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఆయన సినిమాలు చూసి పెరిగాం. ఆయన ఇన్స్పైర్ అవ్వడానికి కూడా అంత ఎత్తులో ఉంటారంటే ఆయన ఇప్పుడు కూడానే. సో ఆయన ఏదో ఒక రోజు ఒక్క నిమిషం
ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి ఒక ఫోటో దిగితే జీవితానికి అనుకునేలాంటి వ్యక్తి 4 రోజులు యాక్సిడెంట్స్లో చేశారు మా డైరెక్టర్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కూడా వర్క్ చేయాల్సిన ప్రతి క్షణం కూడా ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ అస్. ఆయనకు ఉండే ప్యాషన్ ఇప్పటికీ కూడా, హీస్ 94 years old, ఇప్పటికీ ఆయనకు సినిమా పట్ల ఉండే ప్యాషన్ కానీ కూర్చొని ముందు మా అందరితో కూర్చొని సీన్ రీడింగ్ చేసి రిహార్సల్ చేసి యూస్ టు డూ ఇట్. సో హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సంగీతం గారు ఆల్సో ఫర్ బీయింగ్ ఎ పార్ట్. అండ్ దయచేసి ఎవరైనా మర్చిపోతే అనుకోకండి, ఇట్స్ గెటింగ్ లేట్, బట్ థ్యాంక్స్ అ లాట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. భలే ఉన్నాడే సినిమా September 13 థియేటర్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీకి అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీ. మనీషా గురించి చెప్పడం మర్చిపోయినాం, వెరీ సారీ. తర్వాత మళ్ళీ మైక్ లాక్కోవడం కంటే ఆవిడలాగా ఇప్పుడే మాట్లాడిస్తే బెటర్. తను ఇది తెలుగులో ఫస్ట్ సినిమా అండి. షీజ్ కన్నడగా అయినా తెలుగు నేర్చుకొని ఇంట్రెస్ట్తోని తనే డైలాగులు చదువుకొని డైలాగులు చెప్పుకొని డబ్బింగ్ తనే చెప్పుకొని చాలా కష్టపడి చేసిందండి. షీఈ్ అ వెరీ స్పోర్టివ్ పర్సన్. ఆ సెకండ్లో కొత్త డైలాగ్ ఇచ్చినా సరే అప్పటికప్పుడు టెన్షన్ పడుతుంది కానీ చేసేస్తూ ఉంటుంది. ఫట చదువుకొని టెన్షన్ పడుతుంటుంది. షీ యూస్ టు డూ అండ్ షీఈ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ యూఆర్ అన్ అమేజింగ్ కోస్టర్. లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా September 13 రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో హాయిగా ఒక 2.5 గంటలు నవ్వుకుంటూ ఒక మంచి ఎమోషన్ ఫీల్ అవుతూ చూడగలిగే సినిమా ఇది. సో థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి ఆకలేసే టైంలో నాకు మైక్ ఇస్తారు ఎప్పుడు. ఆడేమో ఈడెంతసేపు మాట్లాడతాడో బాబు అని అనుకుంటా, కానీ పాపం వినాలనుకుంటారు ఏదో రెస్పెక్ట్. ఎనివే చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా భలే ఉన్నాడే ఒక 1.5 year నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు. దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు. ఈ సినిమాతో టీము నిజంగా స్క్రీన్ మీదకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందులో శివసాయి ఒక డైరెక్టర్ గా, అలాగే హీరోయిన్ మనీషా, కిరణ్ గారు ప్రొడ్యూసర్ గా ఒక కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్ గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్లోకి తను మార్చుకుని రాసుకుని ఈ సినిమా తీశాడు. శివసాయి నిజంగా చాలా, ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి. తనకి నచ్చిన పని, తన మీద అయితే కమాండ్ ఉంటుందో దాన్నే నమ్మి తీస్తాడు. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు. ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు వచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు. నిరంజన్ గారు, ఆదిత్య సార్, మీరు నేను మాట్లాడేటప్పుడు చూడండి సార్, మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతారు ఏంటి థ్యాంక్స్ చెప్పలేదని. అది దాని తర్వాత అట్లాగే ఈటీవీ నితిన్ గారు ఈ కథ విన్న తర్వాత, ఎందుకంటే శివసాయి గురించి వాళ్ళకి తెలుసు, ఓటీటీలో తను మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ అని. తను స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తాడు అనుకుంటే నిజంగా చాలా కష్టపడి తీసుకొచ్చాడు. అట్లాగే ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఇంత ఇదైనా సరే కష్టపడి తీసిన రవికిరణ్ ఆర్ట్స్, రవి గారు అట్లాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నేను నిజంగా టైం అంటే జస్ట్ సలహాలు ఇచ్చి ఇట్లా చేయండి అని చెప్పాను, కానీ మొత్తం కష్టపడిందంతా టీమ్. దీంట్లో మెయిన్ 1 man షో లాగా మా గోవిందరాజు గారు భుజం మీద వేసుకుని అందరిని మోటివేట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ సినిమా నమ్మి వెళ్ళాడు. గోవిందరాజు గారు ఎక్కడ సార్? మీతో నా జర్నీ ఎప్పటికీ అలా ఉంటుంది సార్. నిజంగా మంచి టీం అండి వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు డెఫినెట్ గా చాలా ఈ సినిమా హిట్ అయ్యి మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అట్లాగే డైలాగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ అన్ని ప్రాపర్గా పక్కగా మంచి టైంకి ఒక మంచి మెసేజ్ లాగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ జనరేషన్లో ఇది ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంని చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తిను నిజంగా బాగా చేశాడు. నాగేష్ గారు అట్లాగే చాలా బాగా చూపించారు. టీం అందరి గురించి ఇంకా చెప్పేదేం లేదు, అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ బాగా చేశారు. ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం ఇది ఉంటుంది. ఎందుకంటే నాలంటోడు ఎవడో ఒకళ్ళు యాక్చువల్గా ఇలాంటి టీంని కొంచెం ముందుకు పంపిస్తూ ఉంటే డెఫినెట్ గా మీరు నేను ఈ రోజుల్లో ఎలా వచ్చానో అట్లా ఈ టీం కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ, స్వామి గారు కానీ అట్లే సుబ్బు గారు, విజయ్ గారు ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఇలా ప్రవీణ్, పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూడండి రేపు ప్రీమియర్ పెడుతున్నారు. ఓకే ఉందంట, నాకు కూడా చెప్పలేదు ఎందుకంటే నేను చాలా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని వీళ్ళే చేస్తున్నారు. రేపు ప్రీమియర్స్ ఉంటే అట్లాగే ఎల్లుండ సినిమా రిలీజ్ అవుతుంది 13th. ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడండి. పాపం రాజేం కాదు, అంటే సినిమాల్లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో నిజ జీవితంలో కూడా అన్ని ఉన్నాయి. అన్ని క్యారీ చేయకుండా సినిమాని ప్రొఫెషనల్ గా కష్టపడి
చేసినందుకు టీం అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఎన్నో సందర్భాల్లో చారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. ఇటీవల ఆయన విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి 2 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. నా పేరు నాగేంద్ర, మా అమ్మగారు అన్నపూర్ణ. మేము ఈ అమ్మప్రేమ మాదన సేవా సంస్థ ఫౌండర్ అయిన కేవీ నారాయణ గారి వైఫ్, నేను కుమారుణ్ణి. అయితే గత 3 ఏళ్ల క్రితం మనకు కరోనా టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో మేము సాయిధరం తేజ్ గారికి ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టిన కారణంగా మాకు అప్పుడు బిల్డింగ్ ఫండ్ ఇచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా విజయవాడలో ఏదైతే వరద ఏదైతే ఉందో దాంట్లో బారిన పడిన వాళ్ళు మన ఆశ్రమం కూడా ఉంది. అయితే ఆ వీడియో నేను ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో నేను వీడియో తీసి నేను ఫార్వర్డ్ చేయడంతో వెంటనే మళ్ళీ సాయిధరం తేజ్ గారు స్పందించి మళ్ళీ కూడా నేను ఈ వరదకు కూడా నేను మళ్ళీ తన ముందుంటాను, సహాయం చేస్తానని చెప్పి ఇవాళ ఆశ్రమం తనే డైరెక్ట్ గా వచ్చి 2 లక్షల చెక్ అయితే ఇవ్వడం జరిగింది. అంతగా ఆయనకి ప్రత్యక్షంగా 2 లక్షలు ఇస్తే పరోక్షంగా ఆయన ఎప్పుడో కట్టించిన బిల్డింగ్ వల్ల మేము వరదల నుంచి సేఫ్ గా ప్రతి ఒక్క ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధురాలను కూడా మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంచి సేఫ్ గా ఉంచగలిగాం. ఆయనకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞులయ్యాం. అయితే ఇంతకు ముందు ఒక 3 years బ్యాక్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో మేము రిక్వెస్ట్ పెట్టగా ఫ్యాన్స్ అండ్ సాయిధరం తేజ్ గారు మొత్తం కూడా మాకు 6 లక్షలు ఫండ్ ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కోసం. అది మొత్తం బిల్డింగ్ ఏదైతే ఉందో G+2 కట్టడం జరిగింది. అయితే మొన్న దానివల్ల అది కట్టడం ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో ఇప్పుడు వరదలు మొదటి ఫ్లోర్ అందరికీ తెలిసిందే, ఫస్ట్ ఫ్లోర్ అంతా మొత్తం నీళ్ళలో ఉంది. అయితే ఆయన కట్టించిన బిల్డింగ్ వల్ల మేము అందరం కూడా ఈ ముసలి వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా సేఫ్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉంచడం జరిగింది. గవర్నమెంట్ సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం అంతా కూడా ఇవ్వడం, ఆయన సహాయం ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధ్రువవాయు ఇప్పుడు కళింగతో హీరో, దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా హైలైట్స్ ను చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చాలా బాగుందండి మూవీ. డెఫినెట్ గా థియేటర్స్ కి వచ్చి వాచ్ చేయండి. ఇట్స్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్. యూ విల్ లవ్ ద మూవీ. గూస్ బంప్స్, ప్రతి సీన్ గూస్ బంప్స్ అండ్ క్లైమాక్స్ అయితే లైక్ లిటరల్లీ చాలా బాగుంది. కంప్లీట్ మూవీ చాలా అవసరం. కళింగ ట్రైలర్ చూసి వచ్చామండి. అసలు ఎలా చెప్పారో అలాగా ఉంది నిజంగా. అసలు గూస్ బంప్స్, ఎవ్రీ సీన్ ఇస్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్. అసలు ఎంత బాగా తీసారంటే అసలు లాస్ట్ 15 minutes అయితే టీవీ కల్లా అతుక్కుపోవచ్చు థియేటర్ కి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ, పాటలు మట్టుకు అసలు అల్టిమేట్ అండి. బీజిఎం అయితే చింపేశారు. దిస్ ఇస్ లైక్ హోల్ ఫ్యామిలీ కలిసి వెళ్ళి చూసే మూవీ అండి. అల్టిమేట్. ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. చాలా రోజుల తర్వాత వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ కళింగ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కళింగ మూవీ చూశాను ఫ్రెండ్. ఇచ్చి పడేసింది స్టోరీ మాత్రం. అన్నయ్య డైరెక్టర్, అన్నయ్య హీరో ఇచ్చి పడేసింది. అసలుకి మామూలు స్టోరీ పరంగా హీరోయిన్ కూడా అద్భుతం. మరి నేను ఫ్యాన్ అయిన మాత్రం విలన్ క్యారెక్టర్ అన్న మాత్రం ఇచ్చి పడేసింది. అసలు ఈ స్టోరీకి అన్నకి క్యారెక్టర్ మాత్రం ఇన్వాల్వ్ అయ్యి మస్తు చేసింది అన్న. నాకైతే సూపర్. కళింగ ప్రీమియర్ షో అయింది, రెస్పాన్స్ చూస్తున్నారు.
అందరూ థియేటర్ లో చూడండి. గూస్ బంప్స్ గ్యారంటీ. మీరు థ్రిల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి సినిమా ఐ మీన్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా. డోంట్ కంపేర్ విత్ మంగళవారం ఆర్ విరూపాక్ష సమ్ అదర్ మూవీ. ప్లీజ్ డూ వాచ్ అండ్ బ్లెసెస్. సినిమా మాత్రం అదిరిపోద్ది. అండ్ ప్రీమియర్ చూడగానే స్క్రీన్స్ పెంచారు. This is Pragya Nayan and Paddu. Everyone is calling Paddu. So thank you so much for your love. And you can see already, like, you know, the response is so good. Prasad, I met to watch my movie first show and I loved it. Yeah, I was also watching, like, you know, full movie first time. So I loved it. Second half is like so good. Everybody loves that. And the VFX and all, already you watched it. So yeah, I'm so excited and so happy. And thank you so much. Somebody calls me Junior Rashmika. Please call me Pragya. Yeah, thank you guys. Thank you so much. చూడాల్సిన సినిమా అయితే చాలా బాగుంది. మళ్ళీ చూడాలి. అన్ని సాంగ్స్ అయితే చాలా నైస్ ఉన్నాయి. సిరీస్ అయితే చాలా బాగుంది. హలో, హాయ్ ఎవ్రీవన్. అస్సలు సూపర్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ కంపల్సరీ చూడాలి. సో దట్ మొత్తం స్టోరీ మీకు అర్థమవుతుంది. అండ్ ట్విస్ట్, అసలు గూస్ బంప్స్, లవ్ స్టోరీ అంతా చాలా బాగుంది. ఫస్ట్ వాచ్. మీరు మీ ఫ్యామిలీ అందరితో వచ్చి ఈ మూవీ డెఫినెట్లీ చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీలో థ్రిల్లింగ్, యాక్షన్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్, విజువల్స్ పరంగా, బీజిఎం అన్ని చాలా బాగున్నాయి. ఏ ఫ్యామిలీ ఎలా వచ్చి చూసినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మేము కళింగ సినిమా చూసినామన్నా, ఆ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది. అంటే ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేము. అప్పట్లో మనం ఒక అమ్మవారు, ఒక దేవిపుత్రుడు తర్వాత అంటే మళ్ళీ ఒక అమ్మవారిని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఎందుకంటే అలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేము కూడా. ఫస్ట్ మనం చూడడం అనేది. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్న మాత్రం రియాక్షన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డైరెక్టర్ తీయడం విధానం కానీ, అంటే ఎక్కడ కూడా తగ్గకుండా సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. అంటే నెక్స్ట్ టైం ఒక సస్పెన్స్ సీన్ లా ఉంటుంది. ఇంకోటి ఒక హీరో కానీ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఈ సినిమా మాత్రం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేయడం మనస్ఫూర్తిగా సూపర్ బాగా యాక్ట్ చేస్తాను. స్టోరీ బాగుంది. ఫస్ట్ సస్పెన్స్ గా ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నేను ఇప్పుడే కళింగ ప్రీమియర్ షో చూసానండి. చాలా బాగుంది సినిమా. సో మీరు ఒక 200 రూపీస్ టికెట్ పెట్టి 2 hours ఇన్వెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా మీరు డిసప్పాయింట్ గారు. అండ్ ఈ మూవీ పర్టికులర్ గా థియేటర్ లోనే చూడాల్సిన మూవీ. ఎందుకంటే మీకు ఆ విజువల్స్ కానీ, ఆడియో ఎఫెక్ట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది థియేటర్ లో చూస్తే. ఈ మూవీలో అందరూ కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. బట్ చాలా బాగా చేశారు. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాము. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, థ్రిల్లర్, సస్పెన్స్, హారర్. సో డెఫినెట్లీ ఈ మూవీ మస్ట్ వాచ్ అండ్ డూ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఎందుకంటే మనకు ఆ ఫీల్ రావాలంటే థియేటర్ లో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్ కళింగ. బాగుంది. అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ తీసుకొచ్చి మొత్తము చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ కంటెంట్ చిత్రాలను చేస్తున్న ఆదిత్య ఓం నుంచి బందీ అనే సినిమా త్వరలోనే రాబోతోంది. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వరరావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తున్నారు. తిరుమల రఘు దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. And I hope మీ అందరికి టీజర్ నచ్చి ఉంటది. సో ఇట్స్ బందీ మూవీ. ఇట్స్ కంప్లీట్లీ సర్వైవల్ బేస్డ్ మూవీ. ఆదిత్య ఓం గారితో తీసిన పిక్చర్. ఆల్మోస్ట్ ఇట్ టుక్ అరౌండ్ 3 years. బిఫోర్ దాట్ నా పేరు రఘు తిరుమల. ఇది నా ఫస్ట్ సినిమా. డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేయడం. Is it clear? Is a first movie. First movie is definitely a great adventure experience. Lot of mistakes and part and parcel of the journey. So this movie completed because of mainly Aditya Om support. Okay. So I am approach in starting low. He guided me many things about the movie and ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి చాలా విషయాలు సినిమా తీద్దాం అనుకున్న టైంలో, చాలా కన్ఫ్యూజన్ ఉన్న టైంలో ఆయన పక్క నుండి నడిపించాడు. సో ఈ మూవీ మొత్తం టోటల్లీ వన్ సింగిల్ క్యారెక్టర్ ఉంటుందండి. ఇస్ ఓన్లీ వన్ క్యారెక్టర్ బేస్. ద క్యారెక్టర్ నేమ్ ఇస్ ఆదిత్య వర్మ. ఆదిత్య వర్మ ఇస్ ఎ బిగ్ లాయర్, పెద్ద లాయర్, లీగల్ లాయర్, అడ్వైజర్ చాలా పెద్ద ఎంఎన్సీస్, కార్పొరేట్స్ కు. సో మనందరికి తెలిసిందే ఈ ఫారెస్ట్ కానీ, మైన్స్ కానీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. సో ఆ కార్పొరేట్ కంపెనీస్ కి సపోర్ట్ గా ఉండి ఈ మైన్స్ ఆర్డర్స్ అని ఇల్లీగల్ ఆర్డర్స్ తీసేసుకొని హౌ దే ఆర్ స్పైలింగ్ ద నేచర్. సో అలాంటి వ్యక్తి కనుక
వాళ్ళకి సపోర్ట్ ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఒకవేళ అట్లాంటి వ్యక్తి కనుక రియలైజ్ అయితే ఏం జరుగుతుంది సొసైటీకి అనే దాని మీద ఈ స్టోరీ రాసుకోవడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్లి అడవిలో కనుక వదిలేస్తే, ఒక డీప్ ఫారెస్ట్ లో వదిలేస్తే అసలు నేచర్ అంటే ఏంది, నేచర్ ఇంపార్టెన్స్ ఏంది, నేచర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ us and we are the part of the nature. ఇవి రెండు అనుసంధానం. మనం అనేది ఇట్స్ నేచర్. వితౌట్ ద నేచర్ we don't have any existence. సో ఈ లైన్ మీద రాసుకున్న కథ. సో తను కొన్ని సజెషన్స్ కూడా చేశాడు. చేసిన తర్వాత స్టార్టెడ్ షూట్. ఆల్మోస్ట్ 3 years పట్టింది, 2 to 3 years. డిఫరెంట్ ఫారెస్ట్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ సీజన్స్. ఇంకా ఒకటే సీజన్ కాకుండా మల్టిపుల్ అన్ని రకాల సీజన్స్ చూపించాలి. రైనీ అవర్స్, డ్రై, లైక్ కొన్ని ప్యాచెస్ ఉన్నాయి, అవన్నీ ఇంకొక 1 month లో అయిపోతుందని. అండ్ తెలుగు టీజర్ కంప్లీట్లీ నెక్స్ట్ మంత్. ఆదిత్య ఓం గారు ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు. అండ్ హీ కంప్లీట్లీ ట్రావెల్డ్ లాస్ట్ 3 years లో ఏమంటారు అడవిలో పంచభూతాలతో మమేకమే అందులో బందీ అయి ఉన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో డిఫరెంట్ మనస్తత్వాలతోని దానిలో నడుస్తుంది ఇప్పుడు. సో తొందరలో ఆయన సక్సెస్ఫుల్ గా అక్కడి నుంచి వస్తాడని నమ్మకంతో ఉన్నాము. సో బేసిక్ నుంచి డిఫరెంట్ లెవెల్ ప్రయాణం చేశాడు. సో హీఈస్ గోయింగ్ టు టేక్ కేర్ మా యుఎస్ ప్రాజెక్ట్, దీనికి సంబంధించిన మూవీకి సంబంధించిన యుఎస్ రైట్స్ కానీ marketing or distribution, everything we are in the negotiations. Now I'll hand over to Mr. Jacob, so he'll have few words about the movie. He participated last year also in the shooting, so he'll share with you his ideas. Thank you so much, all of you. And happy happy Vinayaka Viti wishes to you all. Thank you for being here, and thank you all for having me. Thank you, Raghu. As Raghu said, I've been involved in the graphics and visual effects side, doing some back-end advising for U.S. films and ads for the past 15 or 20 years. I came out last year to Hyderabad on business and met Raghu here and was lucky enough to be invited to the shoot. They were shooting in the Rampa Chodavaran forest, one of a few of the different forest locations where the film takes place. And I was impressed by the passion as well as the sense of realism that Raghu was bringing to the film. I think a lot of the appreciation is also owed to the film star, of course, Aditya Om. As Raghu explained, he has 20 years experience in the Tollywood film industry. Some of his films, Lahiri, Lahiri, Lahiri Lo, and Dana Lakshmi, I Love You. Let's see, as well as, like Raghu said, he's got plenty of critical acclaim and many credentials to his name. Yeah, I guess that kind of wraps up my introduction. Again, thank you all for being here, and thank you very much for having me. Namaste. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema